హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండ్ మామ్ ఆఫీషియల్. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేవరకు మీ శివరాత్రిది నాగారం ముట్టించుకున్నాడు ఇంకా ఒక్క పొద్దుడుసుడు కూడా అయిపోతుంది కావచ్చు నాకు తెలిసి. మేమైతే ఇప్పుడు జాతరకు పోతున్నాం. పేరురా మీరు కూడా జాతరకి కామెంట్ చేయండి. అక్కడ ఉంటే వేములవాడ దగ్గర కాబట్టి మాకు వేములవాడ జాతరకు పోతుండే, కానీ ఇక్కడ ఇప్పుడు మేము ముంబైలో ఉన్నాం కాబట్టి ముంబైలో జాతరకు పోదామని పోతున్నాం. మాకు దగ్గరలోనే నంది బాబా అని టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. అసలు ముంబైలో అంటే ఉట్టి రోజే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఈరోజు ఇంకా పండుగ రోజు ఫుల్ ప్రొజెక్టర్ పెట్టిర్రు. అంటే అందరు గుళ్ళుకోవడానికి వీలు కాదు కదా, ఫుల్ లైన్ ఉంది. 2-3 కిలోమీటర్లు అంత లైన్ ఉంది అటు వెనక సైడ్ నుంచి వెళ్ళి. ఇక్కడ ఏ పండుగ అయినా చిన్నదానికైనా ఫుల్ డెకరేట్ చేస్తారు. ఇంకా రంగోలీ చూసిర్రు ఎంత పెద్దగా వేసిర్రు, పెద్ద పెద్ద రంగోలీలు వేస్తారు కలర్ కలర్గా. ఇక్కడనైతే ఇక వచ్చినాం దగ్గర దాకా. ఇక్కడ శివుంది ఒకటి విగ్రహం లెక్క పెట్టిర్రు, ఇట్లా మూవ్ అయ్యేది. ఫుల్ మంది ఉండే అటు ఇటు నూకెత్తుర్రు. ఇక్కడనైతే కొంతసేపు ఆగి వీడియో తీసినాం. ఇక్కడనైతే ఇక ముందుకు వచ్చేసినాం, గుడి దగ్గరికి వచ్చేసినాం. అక్కడ ఆరెంజ్లతో దేవునికి విగ్రహం లాగా చేసిర్రు డెకరేషన్. శ్రీ నందిమాంబ టెంపుల్. ఇక్కడ లోపలికి పోదామంటే ఫుల్ మంది ఉండే. ఇక్కడ ప్రొజెక్టర్ కాడనే మొక్కుకొని ఆయనకి అక్కడ గుడి ముంగట్టి మొక్కుకొని బయటకు వచ్చేసినాం. ఫుల్ మంది ఉండే, లోపలికి పోవడానికి కూడా లేదు. అట్లా ఇంకా వెనక సైడ్ నుంచి వెళ్ళి ఫుల్ లైన్ ఉంది. తర్వాత ఇక్కడ అన్ని బండ్లు పెట్టిరు అన్ని షాపింగ్కి. ఇక్కడ చింతపండు కూడా అమ్ముతుండే ఆయన. రేణగాయలు, చిన్న రేణగాయలు, పెద్ద రేణగాయలు, స్టార్ ఫ్రూట్, చింతపండు, ఇదైతే ఖర్జూరు. ఇక్కడ ఇక చెప్పులు అన్నీ ఏ షాపింగ్ కావాలంటే అన్ని రకాల షాపింగ్ దొరుకుతాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, మీకు ఏ హ్యాండ్ బ్యాగ్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా డెకరేషన్ ఇంకా బ్లౌజులు కూడా మంచి మంచి దొరుకుతాయి కుట్టినాయి. దాని పక్కకే ఇంకా ఏదో టెంపుల్ ఉంది. ఇక్కడనైతే అందరూ రోడ్ సైడ్ ఇట్లా పెడతారు కదా దుకాణాలు, అక్కడ పోలీస్ అయినా వచ్చి మొత్తం అందరినీ అన్నీ తీసేయమంటుండు దుకాణాలు ఉంచొద్దని. ఆయనకైతే అది కావాలంటే అది కొనిచ్చిన. ఇక్కడ చూసిరా శివుని పూజకి ఉమ్మెత్తకాయలు తెంపి పెడుతుంది ఆమె పూజకని. ఇక్కడ హయానికైతే అది ఫ్యాన్ అసొంటిది కొనిచ్చినాం. తర్వాత ఇక్కడ షాపింగ్ చేద్దామని వచ్చేవరకే పోలీస్ అయినా వచ్చిండు. ఫుల్ ఆగమనం చేసి ఇదంతా తీసేయండి అని కింద వారేసుడు. ఇక భయమై సప్లై కాయంతో ముంగటికినా చూసి. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే ఫుల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కడ షాపింగ్ ఉన్నా ఎక్కువ శాతం కనబడేటి ఏంటంటే నల్ల పుసలై గొలుసులు. ఫుల్ మళ్ళీ చిన్నవి కాదు పెద్దవి, ఫుల్ పెద్ద ఉంటాయి, లాంగ్ చైన్స్ అన్నట్టు. మరాఠోళ్ళు ఎక్కువ లాంగ్ వేసుకుంటారు కదా అందుకే. తర్వాత ఇక తిరిగి అలసిపోయినామని ఇక ఆయన ఐస్ క్రీమ్ కొనిచ్చిండు. ఆయన తీసుకున్నామని కానీ ఫుల్. తర్వాత ఇక పిల్లలు ఇక్కడ ఇక్కడ రోడ్ సైడ్ ఏమో అన్ని ఐడల్స్ పెట్టి అమ్ముతారు. తర్వాత ఇక్కడ ఇంకా శారీస్ అమ్ముతారు. ఇక అప్పటికే ఫుల్ లేట్ అయింది. హయానికి ఫుల్ నిద్ర వస్తుందని అయింది ఇంటికి వచ్చేస్తున్నాం. రాగా మధ్యలో ఇది కనిపించింది, చైనా వాళ్ళు కట్టిందట. అంటే అక్కడ లెక్క చైనాలో కట్టినట్టు బిల్డింగ్. ఇప్పుడు మనం వెళ్ళిన దారిలో ఫుల్ ట్రాఫిక్ ఉండే, అందుకే మళ్ళీ వేరే దారిలో వస్తున్నాం మేము. ఇక్కడ మేము ఇప్పుడు వెళ్ళే దారిలోని నారాయణ స్కూల్ అని ఉంది. తెలుగు చెప్పారు కానీ తెలుగు వాళ్ళ స్కూల్ అట నారాయణ. చూడండి ఇదే నారాయణ కనిపిస్తుంది కదా స్కూలు. ఎట్లుంది ముంబైలో జాతర, మహాశివరాత్రి జాతర? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఈ వీడియో ఎవరైనా నైట్ చూస్తే గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.